రీసెంట్గా కొత్త ట్రెండ్ ఏది కనిపెట్టినా వేగంగా ప్రపంచం మొత్తం తెలిసిపోతుంది. కాస్త డిఫరెంట్గా ఉంటే చాలు, అంతే వేగంగా దాన్ని అనుసరించేస్తున్నారు. తాజాగా చైనాలో ఒక కొత్త ట్రెండ్ పుట్టుకొచ్చింది. మ్యాన్ మమ్ అనే కొత్త సంస్కృతి ప్రారంభమైంది. యువతులు $600 చెల్లించి 5 నిమిషాల పాటు పురుషుణ్ణి హగ్ చేసుకుంటారు. చైనాలో యువతులు తమ దైనందిన జీవితంలో ఒత్తిడి, ఆందోళన నుంచి ఉపశమనం పొందటానికి మ్యాన్ మమ్ కల్చర్ని కనిపెట్టారు. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడించేవారు లేక ఒంటరిగా భావించే మహిళలు ఇలాంటి కౌగిలింతలు కోరుకుంటున్నారట. $600 చెల్లిస్తే మ్యాన్ మామ్ పురుషుడు హక్ చేసుకుంటారు. 5 నిమిషాల కౌగిలింతకు 50 యువాన్లు అంటే ఇండియన్ కరెన్సీలో $600 వరకు చెల్లిస్తారు. ప్రస్తుతం ఈ సంస్కృతి చైనాలో వేగంగా పెరుగుతుంది. అక్కడ యువతులు మ్యాన్ మమ్స్ అని పిలుచుకునే పురుషులను హక్ చేసుకునేందుకు బుక్ చేసుకుంటున్నారు. ఇది తమ దైనందిన జీవితంలో ఒత్తిడి, ఆందోళన నుంచి ఉపశమనం పొందేందుకు సహాయపడుతుందని చాలామంది యువతులు చెప్తున్నారు. హక్ చేసుకునేందుకు వచ్చిన వ్యక్తి ఎలాంటి ప్రశ్నలు అడగకుండా, ఎలాంటి తప్పు చేయకుండా 5 నిమిషాల పాటు హక్ చేసుకుంటారని అంటున్నారు. కౌగిలింత తర్వాత ఎంతో రిలాక్స్గా ఉంటుందని పేర్కొంటున్నారు. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం మ్యాన్ మమ్ అనే పదాన్ని మొదట జిమ్కు వెళ్లే బలమైన పురుషులను సూచించడానికి ఉపయోగించేవారట. అయితే క్రమంగా ఈ పదానికి అర్థం పూర్తిగా మారిపోయింది. మ్యాన్ మమ్ అంటే తల్లి లాంటి ఓదార్పు, మృదువైన హృదయం కలిగిన పురుషులను పిలిచేందుకు వాడుతున్నారు. ఒత్తిడికి గురైన ఒక విద్యార్థి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసింది. తాను ఒత్తిడిని జయించేందుకు డబ్బులు చెల్లించి హక్ చేసుకోవాలని అనుకుంటున్నట్లుగా రాసుకొచ్చింది. అలా తాను హక్ చేసుకున్న తర్వాత ఎంతో రిలాక్స్గా ఉందని, సురక్షితంగా ఉన్నట్లు భావించానని చెప్పింది. ఆ తర్వాత పోస్టు తెగ వైరల్ కావడంతో చాలామంది మహిళలు ఇలా హక్ చేసుకునేందుకు మ్యాన్ మమ్ పురుషుల కోసం ఆన్లైన్లో వెతుకుతున్నారు. ఓర్పు, ఎత్తు, రూపాన్ని బట్టి తన ప్రాధాన్యతల ఆధారంగా పురుషుణ్ణి యువతులు ఎంచుకోవచ్చు. ఇలాంటి హగ్స్ ఎక్కువగా బహిరంగ ప్రదేశాల్లో జరుగుతుందని చెప్తున్నారు. $250 నుంచి $600 అంటే 20 నుంచి 50 యువాన్ల వరకు చెల్లిస్తున్నారని అంటున్నారు. మ్యాన్ మమ్ పురుషులు ఎక్కువగా మెట్రో స్టేషన్లు, షాపింగ్ మాల్స్ వంటి బహిరంగ ప్రదేశాల్లో ఉంటారు. ప్రస్తుతం చైనాలో ఈ ట్రెండ్ వేగంగా పెరుగుతోంది.